ఏడవ దఫా సింగరేణి గుర్తింపు సంఘంగా గెలుపొందిన ఏఐటీసీ కార్మిక సంఘం విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత గుర్తింపు సంఘం హయాంలో సింగరేణి సొమ్ము ధారాదత్తం చేశారని పేర్కొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల ముందు ఏఐటీసీ ఇచ్చిన వాగ్దానాలను తప్పకుండా నెరవేర్చి తీరుతామని తెలియజేశారు. ముఖ్యంగా సొంత ఇంటి కల, మెరుగైన వైద్యంతో పాటు కార్మిక వర్గానికి ఎలాంటి కష్టం వచ్చినా తమ సంఘం ముందుంటుందని తెలిపారు. కాగా RG2GM ఆఫీస్ నుండి భారీ ర్యాలీ మొదలై కాలనీలోని ప్రధాన వీధుల గుండా తిరుగుతూ కార్యాలయానికి చేరుకున్నారు. DJ Srikanth and DJ Dilip Gurgaon. ఇప్పటికీ సింగరేణి కాలేజ్ వరకు జరిగిన 4 దఫాలు గెలిచినవి. అందులో సింగరేణి కాలేజ్ వర్కర్స్ 4 దఫాలు గెలిచినవి. 3 దఫాలు గెలిచి కార్మికులకు కాపాడితే ఆ తర్వాత బంగారు తెలంగాణ కోసం బీజేపీ పార్టీ పెట్టి దుర్ల పరిపాలన చేసి సింగరేణి సొమ్మంతా ధారాదత్తం చేసి అలాంటి CNMD కూడా 9 సంవత్సరాల పరిపాలన చేసి రాజభోగాలకే ఈ డబ్బు వాడుకొని సింగరేణి నష్టాల్లో తీసుకెళ్లి 29,000 కోట్ల రూపాయలు లెక్కలోకి వచ్చినాయి. కానీ ఈరోజు మా యొక్క ఎమ్మెల్యే గారు కొన్న సాంబశివరావు గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ఉన్నాడు. 60,000 కోట్ల రూపాయలు అది లెక్కలో చూపెట్టాలని అడిగినారు. అదేవిధంగా మేము మేనిఫెస్టోలో పెట్టిన విధానంగా మొక్కబోలు ధైర్యంతో కార్మిక వర్గానికి సొంత ఇంటి పథకం అయితేనేది, క్యాడర్ స్కీమ్ అయితేనేమి, పెర్క్లో ఇన్వెస్ట్మెంట్ అయితేనే మేము చెప్పిన విధంగా కార్మికుల హక్కులకు దుర్ల పరిపాలన కాకుండా ప్రజా దర్బారుగా కార్మికులకు స్వేచ్ఛ వచ్చిందని ఈ రోజు నుంచి కార్మికులు స్వేచ్ఛగా తిరుగుతారు. కార్మికులకు ఇన్సెంటివ్ విధానం కావచ్చు, మెరుగైన ప్రమోషన్ పాలసీ కావచ్చు, వాళ్ళకు లిబరేషన్గా డబ్బులేని. ఈ కార్యక్రమంలో నాయకులు జీగురు రవీందర్, రాజరత్నం, అన్నారావు, ప్రకాష్, రాజయ్య, వెంకటేశ్వర్లు, బుర్ర తిరుపతి, కొండ్ర సత్యనారాయణ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.